కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో పొన్నూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఏమైతే ప్రజలకు హామీలు ఇచ్చామో ఒక్కొక్కటి నెరవేర్చుతున్నామని అన్నారు. నేడు అమ్మకు వందనం పథకం ద్వారా పిల్లల తల్లిదండ్రుల ఖాతాలలో డబ్బులు జమ చేశామని చెప్పారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చుతారని అన్నారు. కూటమి చేస్తున్న మంచి పనులను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజిల, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం సందర్భంగా ఈరోజు ఇచ్చినటువంటి బాధ్యతలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో వాటిలో 90% పూర్తి చేసి పేద ప్రజలకు ఇచ్చినటువంటి సామాజిక పెన్షన్లు కానీ, దీపం పథకం కింద అందించేటువంటి గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా స్కూలుకు పంపించేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి నారా లోకేష్ గారి వాగ్దానం కానీ, అనేక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా చేసేటువంటి కార్యక్రమం కానీ, పోలవరంని పూర్తి చేస్తామని చెప్పి గర్వంగా చెప్పినటువంటి మాటను కానీ, అమరావతిని పునర్నిర్మాణం చేస్తామని చెప్పినటువంటి విషయాన్ని కానీ ఈరోజు పూర్తి చేసుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి ఈ సందర్భాన్ని మీ అందరి ముందు పెట్టుకున్నాం. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా గతంలో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు 23 కోట్ల రూపాయలతో కార్పొరేషన్కి సంబంధించినటువంటి లైట్ల దగ్గర నుంచి, డ్రైన్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుండి అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో పాటు గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వకుండా బ్రహ్మానంద రెడ్డి స్టేడియాన్ని పక్కన పడేస్తే ఈరోజు దాదాపు 90 లక్షల రూపాయలతో ప్రహరీ గోడను, దానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ముందు పెట్టడమే కాకుండా పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానికి డిపిఆర్ని కూడా రెడీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా అనేక విషయాల్లో గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక కొత్త ఒరవడితో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా 30 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చి ఒక పక్కన ట్రామా కేర్ సెంటర్తో పాటు జిమ్ఖానా, ఏదో మాతా శిశు కేంద్రంతో పాటు ఇంకో పక్కన తులసి రామచంద్రబాబు గారి సహకారంతో సర్వీస్ బ్లాక్ను పూర్తిగా నిర్మించేటువంటి కార్యక్రమం, 17 ఓపీ సెంటర్లతో పాటు 40 కంప్యూటర్లు, అలాగే 80 ఏసీలు, ఈ విధంగా ఎప్పుడు గతంలో కూడా కనీ విని ఎరగని రీతిలో ఈరోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు తీసుకొని రావడం కాకుండా నాట్కో సెంటర్కి అవసరమైనటువంటి 100 పడకల ఆసుపత్రిని నిర్మించేటువంటి కార్యక్రమం, గతంలో ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి విషయం ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా 8 నెలల్లోనే 2.5 కోట్ల రూపాయలు పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఏడాది సుపరి పరిపాలన విజయవంతంగా పూర్తి చేశాం. అలాగే ఇవాళ అమరావతి ఎంతో ఆంధ్రులకి చాలా ప్రౌడ్ మూమెంట్ అది, ఎందుకంటే ఆయన దీన్ని పట్టుదలగా నిర్మిస్తున్నారు. అలాగే చాలా ఫౌండేషన్స్ కానీ అన్ని జరుగుతున్నాయి. చాలా అభివృద్ధి కార్యక్రమం దేశవ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉండేటట్టు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, పురంధేశ్వర్ గారు అందరి సహకారంతో ఇవాళ మనకి ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని వర్గాలకి సాయంగా జరుగుతున్నాయి. యువ నాయకుడు లోకేష్ గారు కూడా మా అందరికి చాలా ఆదర్శంగా ఉన్నారు. ఇంకా మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చినాక ఎన్నో చూడని అన్ని డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఏడాదిలోనే పూర్తి చేశారు. ఇంకా ప్రియ నాయకుడు మన నజీర్ గారు అయితే ఇక్కడ ఆఫీస్ లో ఎల్లప్పుడూ ఉంటున్నారు, ఎన్నో సమస్యలు తీర్చారు, అందరు మనిషిని గెలుచుకున్నారు. ఇప్పుడు చూస్తే మన గుంటూరు ఈస్ట్ లో అందరూ సంతోషంగా ఉన్నారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.